సార్ నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు మీరు విన్న తర్వాత అసలు 2029లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతికి చట్టబద్ధత వచ్చినా ఈయన కొనసాగించే అవకాశం ఉంటుందంటారా? ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొచ్చి ఆయన డెవలప్ చేసి ఫస్ట్ ఫ్లైట్లో కేంద్ర మినిస్టర్ రామానాయుడు గారు దిగితే నేనే చేశానంటాడు. రేపొద్దున ఈయన కూడా అంటాడు అమరావతి అంతా డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అయిపోయి అంతా రెడీ అయిపోయిన తర్వాత రేపు 2029లో ఏదన్నా 1% ఆయన ఛాన్స్ వస్తే అమరావతి నేనే డెవలప్ చేశాను, నన్ను చూసే అమరావతి రైతులు పొలాలు ఇచ్చారు, నన్ను చూసే 260 మంది చచ్చిపోయారు, మైండ్ పోయిన తర్వాత ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఇక ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు లేవండి. ఆయన 2029లో రాడు. ఆయన పుట్టిందేమో హైదరాబాదులో, పెరిగిందేమో బెంగళూరులో, ఇల్లు కట్టుకుంది ఆ కొంప కట్టుకుంది బెంగళూరులో. ఆ బెంగళూరులో 1600 అడుగుల్లో నీళ్లు ఉండాలి. నాకు తెలుసు, నేను బెంగళూరులో మాది ఇల్లు ఉంది, ఆ బెంగళూరులో నీళ్ళు లేవు. ఇప్పుడు ఆయన నదీ గర్భంలో కట్టారు అమరావతి అంటున్నారు. నదీ గర్భంగా కాదు బాబు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఇండియాలో ఏ రాజధాని అయినా, ఆర్థిక రాజధాని బాంబే నది పక్కన ఉంది, చెన్నై నది పక్కన ఉంది, అన్ని రాజధానులు ఢిల్లీ నది పక్కన ఉంది, అమరావతి కూడా కృష్ణా నది పక్కన ఉంది. ఈశాన్యంలో నీళ్లు వెళ్తున్నాయి. అమరావతికి శుభం, మంచిది, వాస్తు ప్రకారం అంతా బాగుంది. ఇక్కడ 100 అడుగుల్లో నీళ్లు పడతాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రాష్ట్రానికి రాజధాని అటు ఆంధ్రప్రదేశ్కి సెంటర్ పాయింట్లో ఉంది ఇది అమరావతి. ఇది మంచిగా డెవలప్ చేస్తున్నారు. రా బాబు రా, చూతురా. ఎందుకు నీ మీద ఇంత అమరావతి మీద అక్కసు ఏమి లేదు. మెయిన్ ఇతనికి ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడాడు. రేపు క్యాబినెట్ ముందుగా చట్టబద్ధత తీసుకొస్తున్నారు, పార్లమెంట్లో చేస్తున్నారు. అది ఆ అక్కసు ఇట్లా వచ్చి మాట్లాడుతున్నాడు. సార్ ఇక్కడ రోడ్లు లేవు, వసతులు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ ప్రాంతం వాసే కదా, ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఆయన్ని రమ్మన్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రా, రోడ్లు లేవా, నీళ్ళు లేవా, అన్నీ మేము చూపిస్తాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తున్నారు, కరెంట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సైకో మైండ్ పోయినప్పుడల్లా వస్తాడు, అమరావతి గుర్తుకొచ్చింది. ఇప్పుడు మైండ్ పోయినాడికి ఏం గుర్తుకొచ్చేది తెలియదు. ఈయనకు మైండ్ పోయింది, అమరావతి గుర్తుకొచ్చింది, అమరావతి మీద మా మీద పడతాడు. అంటే సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నాడు ఆయన. సీఎం ఈయన కొంప కట్టుకున్నాడు కదా తాడేపల్లిలో. గత 5 సంవత్సరాలు ఎక్కడ ఉండవు బాబు? 5 సంవత్సరాలు ఈ తాడేపల్లి కొంపలో నుండి చేసావుగా. మరి ఇదే రాజధానా? అప్పుడే 3 రాజధానులు అంటావు, ఇప్పుడేమో రాజధాని అసలు పదమే లేదంటావు. నీకు మైండ్ పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మైండ్ పోగొట్టదు బాబు. నువ్వు ముందల బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో డాక్టర్లు చూపించుకొచ్చి ఆ మైండ్ జాగ్రత్తగా చేసుకొని ముందర రా. నీకు అసలు ముందర సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, 2 నెలల్లో తీస్తారు, నిన్ను లోపలేస్తారు. నువ్వు పర్మనెంట్గా ఎలక్షన్లు కూడా పనికిరావు. ఇక సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి. అమరావతి నిర్మాణాలన్నీ కూడా ఈ నదీ గర్భాల్లోనే కడతా ఉన్నారు. ఖచ్చితంగా అమరావతి నిర్మాణాల మీద సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఆయన మాట్లాడు. ఇప్పుడు ఈయన ఏదైనా మాట్లాడతాడు. ముందల నరేంద్ర మోడీ గారికి దండం పెట్టి అడుగుతున్నాం, ఈయన లోపలేండి, ముందర శాశ్వతంగా లోపలేస్తే అసలు ఈ దరిద్రం పోయింది ఆంధ్రప్రదేశ్కి. మరి ఆ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఉదాసీత ప్రదర్శిస్తున్నాడు ఈ సైకో మీద? ఈయన్ని లోపలేస్తే ముందర ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు. ఇతనికి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ఆ జడ్జి అప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ మీద కామెంట్లు చేశాడు. ఈయనకి ఏ న్యాయ వ్యవస్థల మీద లేదు, ఏమి లేదు, నోటికి వచ్చి అది మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. ఇతనికి సైకో మైండ్ పోయినప్పుడు అమరావతి గుర్తుకొచ్చింది. ఇక శాశ్వతంగా ప్రజలకు దూరంగా ఉంటాడు. జై అమరావతి. వైనాట్ 175 అన్నటువంటిది మాట తెప్పుడు మడమ తెప్పుడు అని ఏదో చెప్తారు వాళ్ళోళ్ళు. మరి ఆ మాట మడమ అనేటువంటిది నాకు తెలిస్తే దానికి రివర్స్లో మాట ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. అంటే ప్రతిదీ ఇది చేస్తాను అంటే అది చెయ్యడు, ఇది చెప్పాడు అంటే అది చెయ్యడు. దళితులు నా వాళ్ళు అన్నారంటే దళితులు నా వాళ్ళు కాదు, వీళ్ళని ఉపయోగం యూజ్ అండ్ త్రో అండి. కాబట్టి అనుభవం కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఈయన కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈయన పార్టీలో కూడా చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళకు కూడా తల బొప్పిగట్టి కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది మాట్లాడకపోతే బాగాదని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఆంధ్ర రాష్ట్రం ముఖ్యం, రాజధాని ముఖ్యం. అమరావతి అనే పదాన్ని నువ్వు ఉపయోగించడానికే నీ నోటికి మాట రావట్లేదు. నువ్వు ఒక నాయకుడువా? ఇదే అడుగుతున్నాను నేను. నాయకుడు అనేటువంటి వాడు ప్రజల మధ్య నుంచి రావాలి, కానీ హెలికాప్టర్లో వచ్చేసి పైనుంచి పైనే వెళ్ళిపోయి అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉండి అధికారంలో లేకపోతే ఇంకో ప్రాంతానికి పోయి ఇచ్చేస్తే నువ్వు ఎట్లా ఇదవుతావండి? కాబట్టి ప్రజలు నేను
జగన్ గారిని అంటలేదు కానీ ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా నా దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్తున్నా, మనమే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకొచ్చింది మనమే. పాపం మనం అనేటువంటి వాళ్ళం జాలి పడతాం. ఎందుకనంటే ఒక్క ఛాన్సు అని అన్నాడు కాబట్టి ఆ ఛాన్స్ వలన నాశనం అయింది, దెబ్బతిన్నది మనమే. అది గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, దాని రాజధాని అమరావతి అనేటువంటిది అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నా ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అండి. జై అమరావతి.